హాయ్ అందరికీ, మన యూట్యూబ్ ఫ్యామిలీకి అందరికీ హాయ్. ఈరోజు మా సీమ తోటకు వచ్చిన కలుపు తినకే 2 రోజులు తీసినామన్నమాట. ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడాలనుకుంటున్నా యూట్యూబ్ గురించి. శాలరీ వస్తుందే, నువ్వు ఇన్ని రోజులే కదా యూట్యూబ్లో వీడియోలు పెట్టబట్టి అంటున్నారనమాట. అందుకే నా వీడియో చూసేటోళ్ళకైతే కొంచెం అర్థమవుతుందని. ఎందుకంటే ఎప్పటి నుంచో పెడుతున్నావు వీడియోలు, అమౌంట్ రానందుకు ఎందుకు పెట్టాలా అని అంటున్నారు అనమాట. చెట్టు కింద ఇట్లా పడింది అనమాట గడ్డి దండిగా. మందు పెడతాం కాబట్టి బాగా దండిగా పడుతుంది గడ్డి, డ్రిప్ సిస్టమ్ కాబట్టి కాలువ నీళ్ళు. ఇంకా కూలోళ్ళని పిలిచిన ముందు రోజు వీడియో ఇది అన్నీ కలిపి పెట్టినాను అనమాట ఒకటే వీడియోలో. కూలోళ్ళు వచ్చినది నేను ఫస్ట్ రోజు తీసినది అంతా కలిపి పెట్టినా అనమాట. అందుకని ఈ వీడియోలో కొన్ని విషయాలు అయితే మాట్లాడతాను. నా వీడియో కన్నా నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ చెప్తా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమనుకోకుండా. ఎందుకంటే వీడియోలు చూస్తే నన్ను పెట్టిన దాంట్లో ఫలితం ఉంటుంది. అందరికి నచ్చాలని రూల్ ఏం లేదు. కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. అలానే అనుకుంటా నేనైతే. అందరికి నచ్చాలనే రూలే లేదు. ఇంతవరకు బాగా భయపడుతుంటని వీడియోలు తీయాలంటే ఎవరు ఏమనుకుంటారో, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని పల్లెటూరులో ఉంటా కాబట్టి దీంట్లో తప్పు లేదనే దీంట్లోకి నేను. కొంతమంది అనుకుంటుంటారు ఏంది పల్లెటూరులో వీడియోలు అనుకుంటుంటారు. అందరికీ తెలియదు కదా దీని గురించి, కాకపోతే కొంతమందికి తెలుసు. నాకు పనికి వచ్చిన వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. వీడియోలు తీస్తే కూడా ఏమనలేరు అనమాట. వాళ్ళని కూడా లైట్గా ఆడబెట్టిన. మొత్తానికైతే ఎక్కువ పెట్టలేను అనమాట, కొంచెం పెట్టిన. అంటే వాళ్ళకి తెలుసు దీంట్లో తప్పలేదని. ఏమన్నా వద్దు కాదు కూడదు అన్నటోళ్ళని అయితే తీయను. మా తోటకు పనికి వచ్చినా కూడా పెట్టను. నేనున్నానని ఇంకోరిని పెట్టను. ఎండకు కలుపు తీస్తున్నా, చల్లగా ఉంది చెట్ల కింద అంటున్నాను అనమాట. ముందు రోజైతే నేను తీసి ఇంటికి పోతున్నాను. నేను నా బిడ్డ వచ్చినాము ఆ రోజైతే. రేపైతే కూలోళ్ళని పిలుద్దామని ముందు రోజు చెప్పి పెట్టిన వాళ్ళకి. సాయంత్రం ఇంటికి పోతున్నాము. మనమే ఉంటే మటుకు సాయంత్రం వరకు ఉంటాం. కూలోళ్ళు అయితే టయానికి పోతారు కదా, వాళ్ళ టైం ప్రకారం వాళ్ళని పంపించేస్తా. వచ్చినారని ఇబ్బంది ఏం పెట్టను అనమాట. ఇట్లా ఉంటుంది అనమాట. అందరికీ నచ్చాలని అయితే రూల్ లేదు. ఇప్పటికైతే నాకు అమౌంట్ రాలేదన్నమాట. యూట్యూబ్లో వచ్చేసి 4000 గంటలు మనం చూసినది వాచ్ టైం పడితేనే మనకి అమౌంట్ పడుతుంది అనమాట, ఊకబడదు. మళ్ళీ మరుసటి రోజుది వీడియో కొన్ని క్లిప్ వెనక ముందుకైనా ఏమనుకోవద్దండి. మా ఆయన తీసినాడు ఈ వీడియో, కొంచెం బాగా వచ్చలేదు. ఫాస్ట్ మోడ్లో పెట్టినాడు కానీ దీన్ని ఎట్లా ఎడిటింగ్ చేయాలో నాకు బాగా అర్థం కాలేదు. వీళ్ళు నాకు బట్టలు కుట్టించుకుంటారు అన్నమాట మిషన్ కాడ, బాగా అలవాటు. అందుకని అర్థం చేసుకుంటారు. యూట్యూబ్లో వీడియోలు పెడుతుంది అన్నారంట ఆల్రెడీ ఇంటికాడ. అన్నా పర్వాలేదులే, మామూలే అంటుంటారు పల్లెటూరు కాబట్టి. అందరికీ అర్థం చేసుకోవాలని రూల్ ఏమి ఉండదు. కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాదు. వీళ్ళకి అర్థమైంది దీంట్లో తప్పు లేదని. తప్పు ఉంటే నేను దిగాను కదా దీంట్లోకి. మనం ఏంటో మనకు మాత్రమే తెలుసు, అందరికి తెలుసాలని రూల్ ఏం లేదు. ఈడైతే కొన్ని రియల్ పెట్టేసినాను కావాలా వినండి. ఓ అమ్మాయి ఎడిటింగ్ చేసి బాలేని కాడ అంతా కట్ చేసి కూలోళ్ళ తప్పించినారు. అలా ఈ ముసలమ్మే చేసింది ఏదల్లా. సావిత్రక్క చికెన్ తిని మనకి ఏంటంటే ఇవాళ వరకు ఇప్పుడు వచ్చింది లేచి మళ్ళీ టమాటా కూర పోదిని ఆకలికి ఎర్రగా వెళ్ళలేదు కదా అక్క. ఎప్పటికి ఎంత మంచి ఒక్కబడి అన్నదికో, ఎప్పటికి ఎరగ నీ గన ఎరగలుసు నువ్వు వేసుకో తక్కువ సార్లు అంటున్నా. ఎవరికేం పెద్ద ఎర్రగలుస్తామ్మా, నా ఎంత ఏంటది మీకు కూడా పక్క పెళ్ళి ఎత్తుకునే పని బందమ్మ బాగా కనపడుతున్నా చూడు. మా ఆయన కొట్లాటకన్నారని ఏమన్నారని యూట్యూబ్లో పెట్టేదే. అమ్మమ్మ ఊరు లేదండగో ఎద్దుకలే మరి ఆడ పెట్టాలి ఊర్లో అనుకుంటే. మన వీడియోలో ఎవరు చూస్తారు మన ఊర్లో? వీడియో పెట్టకముందు బాగా వాగుతుంది. వీడియో పెట్టినప్పటి నుండి సైలెంట్ అవుతుంది అనమాట ఈడ సావిత్రక్కని.
కొంచెం సిగ్గు అనమాట. నాకే ఫస్ట్లో మాట్లాడేకి రాదు, ఇప్పుడైతే అలవాటైంది కాబట్టి ఇది నేర్చుకునే సంవత్సరం పట్టింది. యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేయాలంటే మా ఓడి అన్నీ చేసేది నా కొడుకే. ఇప్పుడైతే నేను స్వతంత్రంగా చేస్తున్నాను అనమాట. అన్నం తిని వాళ్ళే ఆకులు తెచ్చినారనమాట. వాళ్ళు కౌలిట్ల స్వామికి పూజారులు అనమాట. ఆడ శలంలో ఆడ ఆకులు దండి పూజకి పెట్టినట్టు తెస్తారు. ఇట్లా పనికాడ వచ్చినప్పుడు వేసుకుంటాను. 2 రోజులు వచ్చింటే మాకు 2 రోజులు తెచ్చింది. మనం ముందే ఆకంటే మనకు చాలా ఇష్టము. అందుకని తిన్నాక బాగా అందరూ మంచిగా కూర్చొని ఆకులు వేసుకున్నాం అనమాట. వాళ్ళు మధ్యాహ్నం 5:30 వాళ్ళ టైం అయినాక మళ్ళీ మా ఆయన ఆయాలి వచ్చినాడు కదా, మందు కొట్టి సిమ చెట్లకి మళ్ళీ మరుసటి రోజు ఉండడు కాబట్టి సాయంత్రం 5 వరకు మందు కొట్టినాం. వాళ్ళు ఏం 2కి వెళ్ళిపోయినారనమాట. ఇట్లా ఉంటుంది యూట్యూబ్ అంటే. అంత తొందరగా ఆషామాషిగా పడవు మనకు అమౌంట్. 4,000 గంటలు కావాలా. షార్ట్ వీడియో వచ్చేసి ఏందబ్బా బాగా వైరల్ అయితేనే మనకి అమౌంట్ పడేది. అలాంటప్పుడు ఇంటికి పెట్టాలా అని కొంతమంది అంటారు. ఏదో నా టైలరింగ్లో కొన్ని ఆలోచనలు అయితే ఉన్నాయి అనుకున్నా. చూద్దాం దేవుడు ఎట్లా పెడతాడో. మనం అనుకునేటి వల్ల కావు కదా. మొత్తానికైతే నేర్చుకోవాలా. ఏదైనా అయితే అవుతుంది, లేకపోతే లేదు. అన్ని పనులు నేర్చుకున్నాను కాబట్టి ఈ యూట్యూబ్లో వీడియోలు పెట్టేది కూడా నేర్చుకోవాలా. ఏదైతే ఇది కూడా ఒకటి సాధించినట్లే ఉంటుంది కదా నేర్చుకుంటే అని. చదువుకోకున్నా ఇదొక్కటి నేర్చుకున్నానని ఆలోచన. అందుకని నేర్చుకోవాలని పట్టుదలతో దీంట్లోకి అడుగు పెట్టిన. నాకు తెలుసు దీంట్లో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండేది లిమిట్ నాకు కూడా తెలుసు. కొంతమందికి తెలియదు, అర్థం కాదు, చీప్గా చూస్తారనమాట. చూసినా పర్వాలేదు, మన వీడియోలు మన వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనకు తప్పు ఉంటే ఊరుకుంటారా ఎవరైనా కానీ పల్లెటూరులో ఉన్నాం కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలా. వీడియోలు అంటే తప్పుగా ఆలోచిస్తుంటారని ఇప్పుడు చాలా అందుకైతే యూట్యూబ్లో అందరికి అర్థమైపోయింది యూట్యూబ్లో తప్పే లేదని. అందుకనే నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిన, లేకుంటే రాను. నాకు కూడా అర్థమే. మళ్ళీ మరుసటి రోజు ఇది వీడియో వచ్చేసి పొద్దున్నే 7:30 కల్లా చేనులో పోయినాము. మంచు కురుస్తుంది పొద్దున్నే, అంత బాగుంటుంది అనమాట. పచ్చని వాతావరణము. ఆ రోజు మా ఆయన తోటకాడ దింపి అంగడికాడికి పోయినాడు. పొద్దున్నే అంత మంచు కురిసింది, గడ్డల్లా తేమ ఉంది. ముందు రోజు 3 వచ్చినారు, మళ్ళీ మరుసటి రోజు 5 మంది అనమాట. 8 మంది కూలోళ్ళు. ఈసారి గడ్డి దండి పడింది. గడ్డి మందే కొట్టవచ్చు అనుకో. ప్రతిసారి గడ్డి మందే కొట్టేస్తే చెట్లు బాగా ఎర్రగా అవుతాయి. అందుకని ఈసారి కలుపు తీపిచ్చి మళ్ళీసారి కలిస్తే గడ్డి మందు కొట్టవచ్చు అని ఈసారి అయితే కలుపు తీపిస్తున్నాం. జనవరి అస్సలకి అయిపోతే నాను మిషన్ పనిలో బిజీ ఉండొచ్చు. మొన్నటి వరకు కోతల్లో ఉండరు కాబట్టి రాలేదు. నేను పిల్లలు ఎంతవరకు తీస్తాం అయిపోదు కదా. ఒతుకు నుంచి తీస్తే ఒతుకు నుంచి ఎండిపోతుంది తడి అని అంతా ఒకటే పాటు తీసేద్దామని తీసేసినాం. ఇదే నేను మాట్లాడాలనుకునేది యూట్యూబ్లో వీడియోల గురించి. శాలరీ వస్తుందా లేదా, ఎందుకు చేయాలి వీడియోలు అన్న వాళ్ళకి నా వీడియో చూస్తే అర్థమవుతుంది. 4,000 గంటలు మనం చూసినది వాచ్ టైం పడితేనే మనకు అమౌంట్ వస్తుంది. మన వీడియోలు ఇంకా అంత వైరల్ అయ్యలేవు. నేనే తీసుకోవాలా, నేనే ఎడిటింగ్ చేసుకోవాలా. దీంట్లో ప్రాసెస్ దండి ఉంటుంది అనమాట. వీడియో అయితే అయిపోతుంది. బాయ్. మరి నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, సబ్స్క్రైబ్ చేసుకోండి. తీసినాక మా తోట బాగా నీట్గా అయిందనమాట. ఇంటికి పోయేటప్పుడు సావిత్రక్క మాట్లాడింది కొన్ని మాటలు బాయ్ బాయ్ అని. రియల్ పెట్టేసిన, వాయిస్ ఓవర్ ఇచ్చలేనమాట. ఆ యొక్క గొంతు కూడా వినండి, నవ్వుతుంది అనమాట. మళ్ళీ డైరెక్ట్గా అయితే మాట్లాడదు, సిగ్గుపడుతుంది. అంటే యూట్యూబ్లో మాట్లాడడానికి మనకే రాదు ఫస్ట్. రాంగ అయితే వస్తుంది. ఇప్పుడు చెప్తుంది చూడు బాయ్ బాయ్ అని వినండి. బాయ్ చెప్పంగా పోతున్నానని గట్టిగా అరుసు బాయ్ అని. పత్రక్కన బాగా ఇస్తాం. హైదరాబాద్ పంపించాలంట.
బొందమ్మ నంపుతావా బొందమ్మ అడగలే కదా హైదరాబాద్ పోతానని